తపస్సు. నాయనా, మనస్సుని, వాక్కుని, శరీరాన్ని ఒక క్రమశిక్షణలో కొంత ప్రయత్నం చేసి నువ్వు పెట్టు. మనోవాక్కాయ తపస్సులు, స్వాధ్యాయము, పెద్దలు చెప్పినటువంటి వాక్కులు, ఇతిహాస, పురాణ, ఉపనిషత్, వేద వాక్కు ఏవో తీసుకుని నీకు దాంట్లో మొదలెట్టు. అందులో క్రమంగా నిన్నందులోకి దూరుస్తారు. ఒక్కొక్కప్పుడు దానివల్ల మనకేం కావాల్సి వస్తుంది? పెద్దల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అవి తెలుసుకునేది. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? పెద్దల సాంగత్యం ఒకటి వస్తుంది, సత్సంగతి. అది లేకపోతే యోగాభ్యాసం లాభంలో ఏది లాభం లేదు. అంటే ఇనప ముక్కకి అంతకు ముందు మ్యాగ్నటైజ్ అయినటువంటి ముక్క లేకపోతే ఇది మ్యాగ్నెట్ అవ్వటం ఏమీ లాభం లేదు. అది సత్సాంగత్యం. అంటే అంతకుముందు మ్యాగ్నెట్ కాకపోతే దీనికి ఎందుకు మనకు వస్తుంది? ఇది అది ఇనప ముక్కలు కొట్టుకుంటాం. రెండును హైదరాబాద్లో కొట్టుకుంటున్నట్టు, ఢిల్లీలో కొట్టుకుంటున్నట్టు ఇలా ఉంటాయి. కనుక స్వాధ్యాయము, తపస్సు, స్వాధ్యాయము ఇవి చూసుకోండి. సరే, ఈశ్వర ప్రణిధానం చెప్పాడు. ముఖ్యంగా చేయవలసిన పనులు ఈ మూడు నాయన అన్నాడు. అంటే క్రియా యోగము అన్నాడు. తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని, క్రియాయోగ. ఇలా చేస్తూ ఉంటే చిత్తము శుద్ధి కాగా ఏం జరుగుతుంది? ప్రత్యక్షేతన అవబోధ అని చెప్పాడు. అంటే నీ చేతనము, అంటే నీ ప్రజ్ఞ అనేటువంటి వెలుగు ఏముంటుందో అది ఉన్నది ఉన్నట్టుగా స్వస్వరూపంలో నీ మీద వెలుగటం మొదలు పెడుతుంది. అంటే ప్రత్యక్షముగా, సూటిగా, ఎదురుగా టార్చ్ లైట్ వేసినట్టు చేతన అవబోధ. చేతనం అంటే నీ కాన్షియస్నెస్ నీకు వెలుగుతుంది. లేకపోతే ఎలా వెలుగుతుంది? నీ మనస్సుగా వెలుగుతుంది, నీ ఇంద్రియాలుగా వెలుగుతుంది, నీకున్న అభిప్రాయాలుగా వెలుగుతుంది, నీ ఆదర్శాలుగా, ఆశయాలుగా, ఏదో తుక్కు విషయాలుగా వెలుగుతున్నది. కానీ చేతనంగా వెలగటం లేదు. ఇప్పుడు వెలగటం మొదలు పెడుతుంది. వెలిగితే ఇక్కడి నుంచి నాయన యమము, నియమము మొదలెట్టండి అన్నాడు. మొదలు పెడితే యమమునందు చెప్పబడినవి చెప్పాడు, నియమమునందు చెప్పబడినవి చెప్పాడు. దానివల్ల ఒక్కొక్క దానివల్ల ఏది ఏది వస్తుందో అవి కూడా చెప్పాడు మనకి. యమము, నియమము. ఆసనం అంటే ఏమిటో చెప్పాడు. అది హృదయము, మనస్సు కలిసినప్పుడు కలిగేటువంటి స్థిరత్వము, సుఖము అనేటువంటిది. ఈజ్ ఒకటి, స్టెబిలిటీ ఒకటి. అది కలిగినప్పుడు ధారణకు కావలసినటువంటి ఒకనొక యోగ్యత కలుగుతుందో అన్నాడు. దాని తర్వాత ప్రాణాయామం సిద్ధిస్తుంది అప్రయత్నముగా. ఎప్పుడైతే చిత్తం హృదయమునందు రమించుట చేతనైనదో, ఇక్కడ ఉన్నటువంటి నాదాన్ని విని, ఇక్కడ ఉన్న కదలికలను చూచి పూర్తిగా దీంతోనే కాలక్షేపం చేయటం, బయట విషయాలతో కాలక్షేపం అక్కర్లేకుండా ఎప్పుడైతే ఉన్నదో, చిత్తవృత్తి నిరోధం నీకు తెలియకుండా జరిగింది. నీకు తెలిస్తే చిత్తవృత్తి నిరోధం పుటం పెట్టినా జరగదు. తెలియటం అంటే ఏమిటి? బయట విషయాలు తెలియటం. నిద్ర ఎలా అయితే తెలియకుండా వస్తుందో, ఒక సైకాలజిస్టు రీసెర్చ్ చేస్తున్నట్టు రోజు నిద్ర ఎలా వస్తుందో చూడాలి. చూసి జాగ్రత్తగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర పెట్టి కూర్చుంటున్నట్టు, ఆ రావటం వచ్చే క్షణం ఎలా ఉందో, చివరికి ఆ టైం వచ్చేటి నిద్రపోతున్నట్టు. ఆ క్షణం వచ్చేటికి ఆ మర్నాడు తెల్లారు లేచి ఇవాళ మళ్ళీ చూడాలి. ఇట్లాగా జన్మంతా వాడికి నిద్ర ఎలా వస్తుందో తెలియటానికి ఎలా వెళ్ళలేదు. నయనాభిముఖి బభూవ అన్నాడు కాళిదాసు రఘువంశంలో. రఘుమహారాజు వేటాడి వచ్చి తన గుడారంలో పడుకుని ఉంటే అలా చూస్తూ ఉండగా కళ్ళకెదురకుండా చాలా మనోహరంగా ప్రియురాల్లాగా వచ్చిందట నిద్ర అన్నాడు. ఎందుకంటే మర్నాడు రఘుమహారాజు స్వయంవరం జరగబోతుంది అని చేత దాంతో ఆయన్ని నిద్రపోయి పూటకన్నాడు ఆ శ్లోకంతో. అలాగా నిద్ర ఎలా వస్తుందో ఈ చిత్తవృత్తి నిరోధం కూడా తెలిసి ఎవడికి రాలే. వచ్చేటప్పుడు తెలియదు, తర్వాత అందులోంచి డిస్టర్బ్ అయ్యాక వరే ఇప్పుడు మనం కొంతసేపు చిత్తవృత్తి నిరోధంలో ఉన్నట్లున్నాం అని తెలుస్తుంది. ఇంతే.
బాగా అలవాటైన తర్వాత కూడా చిత్తవృత్తి నిరోధంలో ఉండటమే గాని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉన్నట్టు తెలియదు. అందులో చెప్పున్న డిస్టర్బ్ అయినటువంటి దురదృష్టవంతమైన క్షణం వస్తే అంతకు ముందు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే అది కాని క్షణం జన్మలో లేకుండుగాక అని కోరారు. దాని మాధుర్యం తెలిసినటువంటి మహానుభావులు అందరూ కూడా అది కానటువంటి క్షణములు జన్మలో లేకుండా ఉండుగాక అన్న. అంటే తదన్యము, దానికంటే అన్యమైనటువంటిది లేకుండా ఉండాలి. దాన్ని ఏమన్నాడు? అనన్య. భగవద్గీతలో అనన్యము అన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ అనన్య చింతతో ఎవరైతే అంతర్యామైనటువంటి నన్ను పర్యుపాసన చేస్తారో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము నాతో అభియుక్తులు, అంటే అభిముఖంగా యోగం పొందినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ యోగము క్షేమము నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చూసుకోరు కనుక అన్నాడు. వాడు చూడాలి, మనం చూడాలంటే అడుక్కు తిన్నట్టు ఉంటుంది. వీడు చూసుకుంటున్నాడు కదా అని చెప్పి వదిలేస్తాడు. దేవుడు కొంప తీసేస్తాడు, వాడు దేవుడు అడిట్ చేస్తాడు. అలాగే అనన్య అంటే నాహం వేదైర్న తపసా నదానేన నచేద్యయా. ఈ అనన్యత్వం రానటువంటి వాడికి వేదం చదువుకున్న లాభం లేదు, తపస్సు చేసిన లాభం లేదు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన లాభం లేదు, పూజలు జపహోమాదులు చేసిన లాభం లేదు. అనన్యయా శక్య అహమేవం విధో అర్జున 11వ అధ్యాయంలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో కూడా అనన్య భక్తి అనేటువంటి ఒక్కదానికే ఇది సాధ్యం అన్నాడు. అంటే అన్య వస్తువు అనేటువంటిది మిగిలినటువంటి మనస్సుకి ఇది లాభం లేదు కనుక చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు అన్య వస్తువు ఉండదు కనుక కలిగినటువంటి తెలియదు. దీన్నే అనన్యం అనేటువంటి పదంతో కొందరు చెబితే, ఇంకో కొందరు ఏకాంతము అనేటువంటి పదంతో కొందరు చెప్పారు. ఏకాంతం అంటే ఒకడే ఉంటాం. మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలండి. మాట్లాడే వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఏకాంతం ఏమిటి, తోకాంతం. మీతో కొంచెం ఏకాంతం ఉండదు, ఇద్దరున్నప్పుడు ద్వ్యంతం ఉంటుంది. అంటే రెడిక్యులస్ మీతో ఏకాంతంగా మాట్లాడటం అనేది. కానీ ఇది వచ్చినటువంటి వాడికి ఎంతమంది ఉన్నా ఒకడే ఉంటాడు ఇద్దరిలోనూ, అది ఏకాంతం. దాన్నే ఏకాంత సేవ అనేటువంటి పేరుతో కవులు కూడా ప్రియురాలు ప్రియుణ్ణి ఎలా సేవిస్తుందో దాంతో పోలికతో కావ్యాలు అవి కూడా రాశారు. ఠాగూర్ కూడా చాలా పాటలు రాశాడు ఏకాంత సేవకు సంబంధించినటువంటివి. ఊరికే కొంచెం పెద్దల దగ్గర కూర్చొని చదువుకుంటే సూటిగా యోగానందము మోక్షానందము ఇచ్చేటువంటి చాలా పదుల పాటలకు ఠాగూర్ రాశాడు. అంతేకాకుండా బెంగాలీ సంప్రదాయంలో వైష్ణవ గీతాలని ఉండేవి. ఆ గీతాలు పాడుతూ ముష్టివాళ్లు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత పాడించి రికార్డు చేసి ఆయన పబ్లిష్ చేశాడు. పబ్లిష్ చేసి ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. చేసినట్టు కూడా మనకి తెలియదు. అంటే పెద్దలు ఏం చేశారో, రష్యా వాళ్ళు ఏదో ఠాగూర్ యొక్క వర్క్స్ అన్ని ట్రాన్స్లేట్ చేశారట అని వీళ్ళ పేపర్లో పడ్డది. అంతేగాని భారతీయుడు చదివేట అంటే చూద్దాం ఏనాడన్నా వస్తుందేమో. వాళ్ళు వీళ్ళు చదువుతుంటే చూసి వీడికి కూడా మళ్ళీ బుద్ధి పుడితే పుట్టవచ్చు. పుట్ట అన్నాడుగా. ఏకాంత సేవ ఇది వచ్చినటువంటి వాళ్ళనే ఏకాంత ధర్మము గలవాడు పరమైకాంతులు అని భారతంలోనూ భాగవతంలోనూ చెబుతారు. ఇది దీని కథ. ఇది చిత్తవృత్తి నిరోధానికి సంబంధించిన కథ. అది రాగా దీనివల్ల ఏమొస్తుంది, ఇక్కడిది ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడిది ఇక్కడ ఆగిపోయింది. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇంద్రియార్థముల మీద, ఇంద్రియార్థముల యొక్క ప్రభావం ఇంద్రియముల మీద ఆగిపోయింది. ఈ లైటు మీ కంటి మీద ప్రభావం పడటం లేదు. మీ కన్ను ఏది చూడదలుచుకుంటూ అది చూస్తూ ఉన్నది. ఆ చీకటి మీ కంటి మీద ప్రభావం చూపించటం లేదు. కన్ను ఏది చూడదలుచుకుంటూ అది చూపిస్తుంది. అలాగే ఈ 5 ఇంద్రియముల్లోనూ కూడా వచ్చి ఆ మధ్యన లోపల ఎవరైతే ఉన్నాడో అది వరకు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దురదృష్టవంతుడు కాక, జీవుడు అనేటువంటి వాడు కాక, లోపల ఈశ్వరుడు అనేటువంటి శబ్దంతో ఎవరికైతే ప్రణిధానము చేయమన్నాడో వాడి దగ్గరికి తీసుకెడుతూ ఉన్నది. ఉన్నప్పుడు ఏం జరిగింది,
ఈ స్థితి అందేటప్పటికి తమాషగా ఇన్కాండిసెన్స్ అంటే 2 కార్బన్ రాడ్లు పెట్టి ఛార్జ్ చేస్తే ఈ మధ్యనున్న చోట్ల ఏమొస్తుంది? మంట వస్తుంది. ఈ మంటకిన్ని వీటిలో ఉన్న కార్బన్కిన్ని టెక్స్చర్లో ఏం సంబంధం లేదు. అలాగే ఇక్కడ పుట్టేటువంటి ఈశ్వరుడు అనేటువంటి వెలుక్కిన్ని వ్యక్తం అయ్యేటువంటిది ఈ మిగతా యాపరేటస్ లో ఉన్నటువంటి ఈ మనోబుద్ధి అహంకార చిత్తములు, తర్వాత ఈ సప్తధాతువులు మొదలైన వాటికి ఏమీ సంబంధం లేదు టెక్స్చర్లో. పుడితే ఈ పుట్టినటువంటి దాన్ని దీనికి గ్యాప్ ఫిలప్ చేస్తోంది. ఏది? మనస్సుకి దేహానికి ఉన్న గ్యాప్ ఓ చోట ఫిలప్ చేస్తోంది. మనస్సుకి ఆ పైన ఉన్న దానికి గ్యాప్ ఇంకో చోట ఫిలప్ చేస్తోంది. దీన్ని పెద్దలేమన్నారు? బ్రిడ్జ్ అన్నారు. అంటే గ్యాప్ ఫిలప్ చేస్తుంది. ఈ రెండవ దాన్ని మాస్టర్ సివివి గారు హయ్యర్ బ్రిడ్జ్ అన్నారు. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని ఉంటుంది ఆయన. ఎప్పుడు మనం వచ్చినప్పుడు ఇది వస్తుంది, ఇక్కడ పుడుతుంది. ఇలాంటి స్థితి పుట్టినప్పుడు ఆ వెలుగు ఉంటుంది, మీరు ఉండరు. అంటే వెలుగులో మీరు ఉంటారు, మళ్ళీ మెళుకువ యువతలకు వచ్చాక మీరుంటారు. అంతకు ముందు వెలుగు ఉన్నదని అనిపిస్తుంది కానీ తెలియదు. అందుకని అభ్యాసం కాగా 24 గంటలు వెలుగే ఉండాలి, నేను ఉండక్కర్లేదనే సంగతి తెలుస్తుంది. ఈ స్థితి వచ్చిన తర్వాత అయిపోయిందా? అయిపోలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంకెందులో చాలా సొరుగులు ఉన్నాయి. వీటన్నిటినీ అవతల బారేటైనా ఇంకా అక్కర్లేదు. సద్వినియోగం ఇప్పుడు చేస్తాం. ఇదివరకు దుర్వినియోగం జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ వెలుగు వచ్చిందో వచ్చేటప్పటికి మీకు ప్రాణాయామము సిద్ధిస్తుంది. అనగా ఆ వెలుగును మీరు అనుభవిస్తున్నంతసేపును శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆపకండి. మీరు ఆపితే ఆగటం కాదు అక్కడ చేసేది. దానంతర ఆగి నీకు తెలియదు, మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు శ్వాస మొదలెడుతుంది. ఇలాంటి ప్రాణాయామం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాల్లో ఒకదాన్ని పిలిచి దానిలోంచి ఈ మనస్సుని దీని యందు నువ్వు అప్లై అవ్వు చూద్దాం అని చిత్తాన్ని దేశబంధము చేస్తారు. ఇప్పుడు ధారణ అంటే అర్థం అది. అంటే దానంతరది అప్లై అవుతున్నటువంటి ఇంద్రియములు మనస్సుని మీరు వృత్తుల్ని నిరోధించి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అవి చేసేదైతే వృత్తి, మీరు ప్రిస్క్రైబ్ చేసేదైతే వృత్తి కాదు, బంధనం చేస్తున్నారు. దేశబంధం అంటే నిర్దేశము చే బంధిస్తున్నారు. యు ఆర్ ప్రిస్క్రైబింగ్ సంథింగ్ టు ది మైండ్ అండ్ ది సెన్స్. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాం? ముందర అంతర్ముఖం అయ్యాం, తర్వాత మళ్ళీ బహిర్ముఖం అవ్వకుండా అంతర్యామిత్వం చెందుతున్నాం. అంతకుముందు బహిర్ముఖంగా ఉన్నాం, ఇప్పుడు అంతర్ముఖం అయి అంతర్యామిత్వం చెందుతున్నాం. అన్నిట్లోనూ వీఆర్ బిగినింగ్ టు పర్వేడ్ ఇన్ టు ఎవ్రీథింగ్. అది వస్తుంది. కనుక దేశబంధ చిత్తస్య ధారణ అనేటువంటి సూత్రానికి ఇక్కడ ఉన్నాం మనం పొజిషన్. చిత్తమునకు నిర్దేశమునందు బంధించుట ధారణ అనబడును. అంటే నువ్వు ఏదన్నా నువ్వు ఇది ధ్యానం చెయ్యరా అని చెప్పి మనస్సుని దీని యందు మనస్సు పెట్టుకో, దీన్ని చూస్తూ ఉండు అని ఒప్పజెబితే ఇప్పుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒప్పజెబితే ఉండటం నేర్చుకున్నాడు గనక, ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు నేర్చుకున్నాడు గనక, తర్వాత ఓంకారాన్ని వింటూ ఇంకొక దానికి వెళ్ళటం లేకుండా నేర్చుకున్నాడు గనక ఈ లోపల ఏమవుతాయి? ఇంట్లో ఉన్నటువంటి ఈ కుక్క కజ్యాలన్నీ పోతాయి. భార్య భర్త యందు, భర్త భార్య యందు పెట్టేటువంటి తప్పులు, ఎవరి అకౌంట్ వాళ్ళది, ఎవడి పిండాకుడు వాళ్ళది, ఎవడి డబ్బులు వాళ్ళవి, ఎవడి బ్యాంకు బ్యాలెన్స్ వాళ్ళది, ఇట్లాంటివన్నీ పోతాయి. పిల్లల అకౌంట్ వేరు,
భార్య అకౌంట్ వేరు, భర్త అకౌంట్ వేరు. అంటే ఎవడి పిండా కూడా ఓడేసుకున్నట్టు. అంటే నొమాడిక్ టైప్, అంటే వెస్ట్రన్ టైప్ ఆఫ్ సివిలైజేషన్. ఇవన్నీ పోతాయి. తర్వాత ఒహే ఇంటూ ఉంటూ బోల్డంత జీతం తెచ్చుకుంటూ కూడా వాడి మీద ఈవిడ, ఈవిడి మీద వాడును ఏడుస్తూ తస్తూ పడుతూ ఉంటాం. అంటే భగవంతుడు తిన్నగా చూసినా తాము తిన్నగా ఉన్నోడు చూడకుండా తన్ని తను సెల్ఫ్ రూయినింగ్, అంటే మార్ చేసేసుకుని వినాశం చెందటం చేస్తున్నారు. అవన్నీ పోతాయి. ఎందుకని? అసలు అదర్స్ మీద ఇంప్రెషన్స్ ఏముండవు. ఒకవేళ ఇతరులు ఏమన్నా మిస్బిహేవ్ చేస్తుంటే అది వాళ్లకు సంబంధించింది కానీ వీళ్లకు సంబంధించింది కాదు. ఈ మార్పులు వస్తాయి. లోపం ఉందనుకోండి వాళ్ళ ప్రవర్తనలో, భర్త తిన్నగా ప్రవర్తించడం లేదనుకోండి, అప్పుడు వాడిని రద్ద చేసినటువంటి భార్య సక్సెస్ అవుతుందా? అందుకని ఈవిడేం చేస్తుంది? వాడు క్యూరబులా కాదా చూసుకుంటుంది. అంటే వాడికి మనకి ఎంత సదుపాయంగా ఉంటుందో ఉండదా, ఉంటాను వీలు లేదు. ఎంతలో ఉంటే అంతలోనే ఉంటుంది. ఏదో కుదరదు అనుకోండి, శుభ్రంగా ఏదో కృష్ణారామం అనుకుంటూ ఆ కొంపలోనే ఉంటుంది. ఏముంది, నలుగురికి భార్యాభర్త ఉంటున్నారు అనుకుంటారు. అలాంటి స్థితి వస్తుంది. అంటే వాడి ప్రవర్తనతో ఈవిడికి ఏ విధమైన సంబంధము లేదు. వాడు తాను కొడతాడు అన్నాడు అనుకోండి, అంటే ఎవరు మా నాన్న వాళ్ళు వేరే ఇంట్లో ఉందామని చెప్పేస్తుంది. మొహమాటం అంటే ఎందుకు వచ్చింది? ఇది రోజు తనతో ఉంటా అన్నాడు అనుకోండి, లాభం లేదు. నీకు కావాల్సిన చోట ఉండు, నేనేదో నాకు కావాల్సిన చోట నేను ఉంటాను. అదేదో ఆ దేవాలయమో లేకపోతే ఆశ్రమం నాకు తోస్తుందంటూ నేను అంటే అయిపోయింది. రెండే ముక్కలు, పెద్ద డిస్కషన్ ఉండదు, వాదన ఉండదు. అయ్యో దీనివల్ల ఇట్లా అయిపోయానే, విడిపోయానే, కలిసిపోయానే, ఇవేం ఉండవు. కనుక ఈ స్థితి వచ్చినప్పుడు ధారణ చేతన అవుతుంది. ధారణం అనగా ఒక ఇచ్చినటువంటి అభిప్రాయమును మనం చెప్పిన మాట విని మనస్సు ధరించుట, ఇంద్రియములు ధరించుట. ఈ మధ్యలో ఏమైంది? ప్రత్యాహారంలో ఏం చెప్పాడు? ఖాళీ అయిపోయినటువంటి మనస్సు ఇంద్రియాలను లోపల మీకు కనిపిస్తూ ఉంటాయండోయ్ అన్నాడు. అది ప్రత్యాహారం అంటే. ఇదివరకు మనస్సు అంటే ఐడియానేగా, ఇప్పుడు ఐడియా లేకుండా మనస్సు నీకు కనిపిస్తుంది. అది ప్రత్యాహారం అంటే. ఇదివరకు కన్నంటే వెలుతురో చీకటేగా, ఇప్పుడు వెలుతురో చీకటి కాకుండా కన్ను అనేటువంటిది నీకు తెలుస్తుంది. అది ప్రత్యాహారం అంటే. ఇంద్రియాలు మనస్సును అప్లికేషన్ అక్కర్లేకుండా లోపల వాటి కౌంటర్ పార్ట్స్ మీకు తెలుస్తాయి. అది ప్రత్యాహారం అన్నాడు. అదైన తర్వాత నువ్వు ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు ఇలా ధారణ చేస్తే రెండవ సూత్రం, ఆ చేసిన ధారణ ఎందు తత్ర అంటే ఆ ధారణమునందు ప్రత్యయ విడదీసుకోండి, ఏకతానత క్షణం. ప్రత్యయ ఏకతానత క్షణం. ప్రత్యయం అంటే ఏమిటి? మామూలు అర్థం ఏమిటి? ప్రత్యయం ఏమంటే నమ్మకం. ఇక్కడ అది కాదు, నిలబట్ట. ప్రత్యయం అంటే పైన ఏం చెప్పారు ధారణలో? ఇక్కడ నిలబడరా అబ్బాయి అంటే నిలబడ్డాడు మనస్సు. అది ధారణ. ఏకతానత అంటే అదే పనిగా నిలబడితే వాడిని, అంటే ఎంతసేపు అయినా సరే బల్లెక్కరా అంటే ఎక్కాడు కుర్రాడు. అంటే మిస్బిహేవ్ చేస్తూ ఉంటే మాస్టర్ ఎక్కమంటే ఎక్కడం కాకుండా, క్లాసులో ఏదో బాగు చేయడం కోసం మాస్టర్ ఎక్కమంటే ఎక్కాడు. తేడా లేదు దానికి దేనికి. చిత్తవృత్తి నిరోధం లేనటువంటి వాడు మిస్బిహేవ్ చేస్తుంటే బల్లెక్కమంటే ఎక్కినట్టు. వాడు ఎక్కి నుంచోమని వీడు పాఠం చెబుతూ ఉంటే 5 నిమిషాలు ఇలా 5 నిమిషాలు ఇలా, అబ్బాబా కాళ్ళు లాగేస్తుంది అంటాడు, ఏడిపిస్తాడు మాస్టర్ని. కానీ వీడు అలాంటి వాడు కాదు కదా. నువ్వు ఇక్కడ ఎక్కువ అక్కడ బిగించు అంటే అది బిగించడం అయిందాకా అలా నుంచుంటాడు, మీ ఇష్టం. అలాగా కాలము తరబడి నిలబడినట్లయితే అంటే కంటిన్యూటీ కనుక ఉంటే దాన్ని ధ్యానం అంటారు. చెప్పింది మనస్సుకి
చెప్పినట్లు నిలబడితే ధారణ. ఆ నిలబడ్డది ఎంతసేపు అయినా నిలబడితే ధ్యానం. తేడా తెలిసిందే. తేడా అంటే ఇక్కడే కొంచెం సూక్ష్మమైన విషయాలు ఈ పైలోకాల్లోకి వెళ్ళేటువంటి చోటే మనకి సూక్ష్మంగా ఉంటాయి. తత్ర అంటే ఆ పరిస్థితి యందు, అంటే ధారణ యందు ప్రత్యయ ఏకతానత అంటే స్థిరత్వమునందు ఒకే పట్టున ఉండుట. ఏకతానత అంటే ఏకదం అంటాను చూడండి, అట్ వన్ బ్రెత్ ఉండటం పేరు ధ్యానం అంటారు. ఇప్పుడు వేదం చదవమన్నారు కూర్చుని వాళ్ళు ఇద్దరు చదువుతుంటే, ఆప్రాతమున్ సాయమున్ ఆమ్నాయమున్ క్రోలుతో పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు చదువుతూ ఉంటే, ఊరి లెమ్మంటే కానీ వీళ్ళు లేవరేమిటి చదువుతూ అలా ఉంటారట. వాళ్ళకి వేదం చదువుతూ ఉంటే తలల్ మాసంగాయనరు, స్నానం చేయాలి లేకపోతే క్షౌరం చేయించుకోవాలి ఇట్లాంటివి కూడా వాడికి తెలియదు కదా. అవన్నీ అట్లా ఉండనండి. ఆసీన ప్రచలాయితం వైన లేదు. ఆసీనం అంటే కూర్చున్నటువంటి పాస్చర్ నుంచి ప్రచలాయితం కాలిటి నుంచి అటు మడత మార్చుకుంటాం కూడా లేదు ఈ ఇద్దరు కుర్రాళ్ళకి అన్నాడు చోట తెనాలి రామకృష్ణుడు అగస్త్య మహర్షి యొక్క శిష్యుల్ని వర్ణిస్తూ. కూర్చుని చదవాలంటే చదువుతూ ఉంటారట, కాలు కూడా మార్చుకోలేనట్టు అన్నాడు. వాడికి నొప్పి లేదంటే లేదన్నాడు. మనకి కొన్ని కొన్ని తమాషా అయిన ఎగ్జాంపుల్స్ కనుక ప్రత్యయ ఏకతానత, ప్రత్యయమునందు ఏకతానత అంటే ఏమిటి? మీకు ఆ మాధుర్యం కలిగినటువంటి ఒకానొక అంతర్యామి అనుభూతిలో మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తరువాత మీ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ధాతువులకు నొప్పి గాని ఆకలి దప్పులు గాని ఇట్లాంటి వాటితో కట్ ఆఫ్ వస్తుంది. అది ఉన్నంతసేపు ఆహారం అక్కర్లేదు అంటే అర్థం ఉపవాసాలు చేయమని కాదు. యువతలకు వచ్చిన తర్వాత ఆహారం తినండి, అందులో ఉన్నప్పుడు మాత్రం ఆహారం అక్కర్లేనప్పుడు ఎవడు లేపి ఆహారం పెట్టకండి. నడుస్తూనే ఉంటారు, పనిచేస్తూనే ఉంటారు, కూర్చుని కళ్ళు మూసుకుని కూడా అక్కర్లేదు దీనికి. 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. ఏదైనా ఉత్సవములలో గాని కొందరు పెళ్లిళ్లలో గాని 2-3 రోజులు ఒక మంచినీళ్లు కూడా తాగరు. ఏదో రోజుకో మూట కచ్చిన మంచినీళ్లు ఇన్ని పాలో పుచ్చుకుంటారు. మనం పుచ్చుకోమంటే ఏం జరుగుతూ ఉన్నది అంటే అన్నమయ కోశమును దాటినటువంటి ఒకనొక చిత్రమైనటువంటి కోశంలో వారు ప్రవేశిస్తూ ఉన్నారు. చూస్తున్నావా లేదా? ఈ 3 రోజులు వీడు ఎలా ఉన్నాడో అని అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మీకు తెలుసు ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి అనేక ఊళ్ళ నుంచి గురు పూజలకు మనుషులు వస్తారు. ఖర్గపూర్ నుంచి కామేశ్వరరావు అని వస్తాడు, రైల్వే ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. అతను 20 సంవత్సరాల నుంచి గురు పూజలు 3 రోజులు ఏమీ తినడు, ఏమీ తాగడు. మొదటి రోజుల్లో 1-2 సంవత్సరాలు నేను చాలా కష్టపడ్డాను. తర్వాత గ్రహించాను వాడికి అక్కర్లేదు, బలవంతం చేస్తే బాధపడతాడు, కావలసి వచ్చినప్పుడు తను తీసుకుంటున్నాడు. ఈ మాట గురు పూజల్లో ఊరికి అబ్జర్వ్ చేయండి మనిషిని. అంటే ఆ కక్ష్య మారుతుంది, అంటే ఒకానొక చిత్రమైనటువంటి కక్ష్యలో ప్రవేశిస్తుంది. ప్రవేశించేటప్పటికి లా ఆఫ్ మ్యాటర్ పనిచేయదు, లా ఆఫ్ ఫోర్స్ పనిచేయదు, లా ఆఫ్ కాన్షియస్నెస్ కూడా పనిచేయదు, లా ఆఫ్ బ్యాలెన్స్, లా ఆఫ్ ఈక్వలిబ్రియం అంటే లా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లా ఆఫ్ హ్యాపీనెస్ అదొకటే పనిచేస్తుంది. ఈక్వలిబ్రియం దాంట్లో ఉంటారు. అందులో సంవత్సరాలైనా సరే అన్నపానీయములు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం వెలుగున్న దాంట్లో 3 రోజులు అన్నపానీయములు లేకుండా ఉన్నటువంటి కామేశ్వరరావు. అక్కడ దగ్గర నుంచి మీకు సంవత్సరాల దాకా మీకు తెలుస్తుంది. కనుక ధ్యాన స్థితి అనగా అది. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎంత రష్గా ఉంటుంది గురు పూజల్లో, ఎంతమంది ఆయన దగ్గరికి వస్తారు. వంటవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, వడ్డన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇంకేదో కావాలటన్నా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి కనకపూర్ నుంచి ఏదో ఫోన్ వచ్చిందిటన్నా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఊరు నుంచి వచ్చినటువంటి పేషెంట్స్కి ఎవరికైనా బాగోలేదన్నా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అతను చేయడం అంటే ఏంటి?
సినిమాలో ఎలా జరుగుతాయి, నిద్దట్లో ఎలా జరుగుతాయి, కళ్ళలో అలా జరుగుతూ ఉంటాయి. కానీ అతను ఆచరించడు, చాలా మందికి తెలియదు విషయం. దీన్ని ధ్యానం అంటారు, ధ్యాన స్థితి. ధ్యాన స్థితి అంటే అలాగా వీడు మరమేకలే కూర్చోక్కర్లేదు. కూర్చుంటే ధ్యానం ఎక్కడ నిలుస్తుందో మనస్సుకి. నేను కూర్చుని ధ్యానం చేస్తానన్నట్ట. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఇందాక చెప్పాడే, తెనాలి రామకృష్ణుడు, అగస్త్య మహర్షి శిష్యులు, వాళ్ళకి పెళ్లి చేద్దామని పిల్లల్ని తీసుకొచ్చాట గురువు గారు. తీసుకొస్తే ఒకడు చేసుకున్నాడు, రెండోడు పేప పెళ్లి ఏంటి అన్నట్టు. ఎంత చదువు చెప్పి మాకు పెళ్లి ఏమిటి అన్నట్టు. ఏమిట్రా పెళ్లి ఏమిటంటే, నేను చెప్పినవి మిగిలినవన్నీ నీకు నచ్చి ఈ ఒక్కటి నీకు నచ్చలేదా అవతల బా అన్నట్టు గురువుని. అయ్యా సన్నాసి అదేమిట్రా, మరి నేను చెప్పినవి మిగిలినవన్నీ నీకు సత్యం అనిపించి ఇది ఒకటి అసత్యం అనిపించిందా అంటే, అనిపించింది, ఇప్పుడు కాదు రేపైనా సరే మొన్న అయినా సరే ఇది అసత్యమే, పెళ్లి చేసుకుంటాను. సరే ఎందుకు వచ్చింది ఆదరి బొమ్మన్నట్టు. ఇదివరకు రోజులు అయితే తప్పన ఎగరగొట్టేవాడిని, ఇలా చూస్తే వింధ్య పర్వతం లాంటిది ఎగిరిపోయింది. నువ్వు తెలియదు మీకు మన సంగతి. కొని పెద్దవాడిని అయినా నేను ఎందుకు వచ్చింది పిల్లకాయల మీద, నీ మానా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ మా ఇంట్లో ఉండకన్నట్టు. నీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతి పెడుతున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళాను. వాడు వెళ్ళిపోయి హిమాలయాల మీద పెళ్లిట పెళ్లి, తపస్సు చేసుకుందాం అంటే పెళ్లి అంటాడు, బ్రహ్మచర్యం అంటే పెళ్లి అంటాడు. ఈ పెళ్లి ఏమిటి, ఈ స్త్రీలు ఏమిటి, వాళ్ళ కన్నులు ఏమిటి, వాళ్ళ ముక్కులు ఏమిటి, వాళ్ళ జడలు ఏమిటి, వాళ్ళ సాంగత్యం ఏమిటి, ఇది వాడు చేస్తున్న తపస్సు. రామకృష్ణుడు చాలా అద్భుతంగా చూపించాడు. అంటే పర్వర్టెడ్ సైకాలజీ అంటాను చూడండి, అది చాలా బాగా. అంటే ఏ సైకాలజీ ఎఫెక్ట్ ఇవ్వటం వల్ల ఫ్రైడ్ అన్ని వాల్యూమ్స్ పిచ్చివి రాశాడో ఆ సైకాలజీ చూపించిన వాడు తిన్నారు రామకృష్ణుడు. తత్ర ప్రత్యేకతానత ధ్యానం అన్నమాట అర్థం. ఇది నిలబడ్డది ఎంతకాలమైనా సరే అది నిలబడుతుంది. ఆ కాలంలో నిలబడితే ఏమన్నారు, ధ్యానం అన్నారు. దీనికోసమే మీరు ఒక పాండురంగ మహత్యం కానీ లేకపోతే ఒక అముక్తమల్యేద కానీ ఇది తీసుకుని మీరు చదువుతూ ఉంటే వాడు చదువుతాడు. శ్రీ విష్ణుని గతి చింతింపవలయం, కృష్ణదేవరాయలు చెప్పాడు. అంతర్యామి అయినటువంటి వాడు. విష్ణు అంటే నామాలు పెట్టుకున్నవాడు, శివుడు అంటే అడ్డబొట్టు పెట్టుకున్నవాడు అని అర్థం కాదు. విష్ణు అంటే అంతర్యామి, విషురు యాప్తవు. శివుడు అంటే శుభకరుడు, మంగళకరుడు, సమస్త జగన్మంగళకరుడు, అంతర్యామి అని అర్థం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరు, మన లాంగ్వేజ్ వేరు. వాడిని ఎలా ధ్యానం చేయాలో చెబుతాను విను. మొట్టమొదటి మనస్సు వాడి పాదాల మీద పెట్టు అన్నాడు. ఈ పెట్టడం అంటే చిత్తవృత్తి నిరోధం అయ్యాక, లేకపోతే పాదాల మీద పెట్టడం అనేది పేడలో పెట్టిన ఒకటే, వాడి సైడ్ కాలంలో పెట్టిన ఒకటి నిలవదు. అంటే ఈ యమనియమాసనం ప్రాణాయామములు అనేటువంటి స్థితులు సహజంగా సిద్ధిస్తూ వస్తాయి. వచ్చిన తర్వాత ప్రత్యాహారం సిద్ధిస్తుంది, అప్పుడు వీడు పెట్టమన్నది. శ్రీ విష్ణుని ఈ గతి చింతించవలయు. పాదాల మీద పెట్టు అంటే పాదాలు ఎలా ఉండాలి, చిగురు పొట్లపుదో ఈ జంగటించినవా అని, చిగురు టాకులు దగ్గరగా అయితే పెట్టినట్టుగా ఉంటాయన్నాడు. ఆ వేళ్ల యొక్క ముడతలు ఇలా నువ్వు ఊహించు, నేను ఊహించడం కాదన్నాడు. నేను ఎంతసేపు ఊహిస్తాను నీకు కావలసినటువంటి భగవంతుడి పాదాలు నువ్వు ఊహించు. ఏ రంగులో ఉంటాయో, ఏ ఆకారంలో ఉంటాయో, ఎంత ఉంటాయో. అయితే దానికి భూషణాలు ఉండొచ్చండి, నువ్వు శిల్పం చేయన్నాడు. నీ ఇష్టం ఉండొచ్చాయండి తలకాయ, ఏ భూషణాలు ఉండాలో ఏమిటో చూసామండి. ఉదయిస్తున్న సూర్యకిరణంలాగా నువ్వు చెప్పని ఇష్టం అన్నాడు. యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. అలాంటప్పుడు ఊరికే నచ్చుతామేటి అన్నాడు. వాడెవడో శుభ్రంగా అన్నం పెట్టి నెయ్యి ఏమంటూ ఉంటే వాడు నెయ్యి వేయటానికి ఏడుస్తే ఎట్లా మనం వడ్డిస్తాం? వాడెవడో మహానుభావుడు వేయమన్నాడు. వేయమంటే మనం వచ్చేనే ఇంతకంటే అంటే ఎందుకంటే వేయటం అంటే వాడు కోకోలగా వర్ణించన్నాడు. నీ ఇష్టం, నీ మనస్సుని ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి పోనీ అన్నాడు. ఏది చిత్తవృత్తి నిరోధం జరిగాక. అంతకుముందు ఎక్కడికి పడితే అక్కడికి పోతుంది, నీ ఇష్టం కాదు. దాని వెంట కుక్కలే మనం పోయాం. ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడ పోనీ చూడు అన్నాడు. నుంచో ఎక్కడికి ఎడుతుంది తలకాయ అన్నాడు. ఎక్కడికి వెళ్ళేదేమీ లేదు. చూస్తే పాదాలు నిలబడ్డాయా? ఎంతసేపు నిలబడ్డాయి? గంట, 2 గంటలు, 3 గంటలు ధ్యానం. ఆ మొదట పాదాలని మీద మనస్సు పెట్టమంటాం ధారణం. పాదాలు ఎన్ని గంటలైనా నిలబడటం ధ్యానం. తర్వాత పిక్కలు, చీలమండలం అన్నాడు. అమృతమలిలో చెప్పాడు చూడండి శిశుపతి.
చీలమండలు ఎంత బాగుండాయో నీ ఇష్టం నువ్వు చూసుకో అన్నాడు. నేను చెప్పిన చీలమండలు నీకు బాగుంటామేంటి అన్నాడు. అది ఫైలేరియాలే ఉండొచ్చు. అందుకని ఎవరి హృదయంలో కనిపించిన జగన్మోహనాకారమైనటువంటి చీలమండలు చూసుకోండి. మీది నా మానవ శరీరమే కనుక మానవ శరీరంలో ఎంత